ఇలాగే బలపరుచుకుంటూ మరి ఇటువంటి ప్రార్థనలు మీ సంఘంలో కూడా మీరు పెట్టుకోవాలని మీరు కూడా అనుకుంటున్నారు. మరి ఇటువంటి దీవెనకరమైన ప్రార్థనలు ఉండడం చాలా సంతోషకరం. ఇందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వందనాలు. మరి పోయిన శనివారం నా కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేశారండి. ఆ రోజు చాలా తేలిగ్గా ఉన్నది. ఈ రోజు కొంచెం నేను ప్రార్థనకు రావాలని ఆసక్తి ఉన్నది. చాలా ఉదయం చాలా బాధ వచ్చింది కాదు, అయినా వెళ్ళగలనా అనుకున్నాను. దేవుడు చక్కగా తీసుకొచ్చారు, నా కుమారుడు తీసుకొచ్చారండి. కుమారుడు వాళ్ళకి ఈరోజు చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మరి ఈ ప్రార్థనలకి మీకు మా సేవకులకు ఇచ్చిన ప్రేరేపణ కొరకే దేవునికి వందనాలు, సేవకులకు కూడా వందనాలు. తర్వాత మమ్మల్ని బలపరచడానికి, మా కుటుంబాలు మేము సరి చేసుకోవటానికి, మా హృదయాలు మేము నిజంగా దేవుని మీద ఆధారపడటానికి, దేవుని మీద మనసు పెట్టుకుని ప్రార్థన చేయమన్నారు కదా. అలాగే నిజంగా ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేసేవారుగా మేము, మా సంఘము, మా బిడ్డలు మేమందరం కూడా మా కొరకు ప్రార్థన చేయమని మా దైవ సేవలకు అందరూ కోరుచున్నా. ఇలాంటి ప్రార్థనలు మరి సేవకులు నిర్ణయించినట్టు ప్రతి నెల జరగవలసిన ప్రార్థనలన్నింటికి మేమందరం కలిసి రావాలి. మాతో పాటు సేవకులు ఎవరినైతే ఆహ్వానించారు సేవకులందరూ కూడా రావాలి. మా కుటుంబాల కొరకు, మా గ్రామం కొరకు, సేవకుల కొరకు, సేవ కొరకు, అందరూ కొరకు అందరూ మరి ఏ సేవకులు ఏది నిర్ణయించారో అన్నింటి విషయంలో కూడా మీరు మా కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. అలాగే అన్ని ప్రార్థనలోనూ మరి చేయము దేవుడు ఇవ్వాలని ఈ కొద్ది దేవుడు సేవకులకు నిజంగా మరి సంఘం పట్ల ఉన్న ఆసక్తితో జూన్ నెలలో 4 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారు. మరి జూలై మాసంలో తెల్లవారుజాము ప్రార్థనలు, మరి ఆగస్టు మాసంలో మధ్యరాత్రి ప్రార్థనలు ఏర్పాటు చేశారు. మరి రాబోయే దినాల్లో మరి యెహోషువ ప్రార్థనలు, సంధ్యావేళ ప్రార్థనలు, గోనె పట్ట కట్టుకుని విజ్ఞాపన చేసే ప్రార్థనలు కూడా మమ్మల్ని అందించారు దైవ సేవకులకు. మరి మంచి ఆలోచన దేవుడిచ్చి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నిజంగా దేవుడికి మేము ఎంతైనా కృతజ్ఞత కలిగిన వారమే ఉన్నాం. నిజానికి ఉపవాస దినాలంటే వచ్చాం, మరి తెల్లవారుజాము ప్రార్థనలు అంటే వచ్చాము, మరి మధ్యరాత్రి ప్రార్థన కంటే మేము రాగలమా అనుకున్నాము. నిజంగా దేవుడు ఎంతో అత్యాశక్తితో సంఘం అంతటిని నిద్రపోకుండా మరి మందిరంలో కూర్చుని ప్రార్థన చేసుకునే గొప్ప అవకాశం దేవుడు దైవజనుల ద్వారా మాకు కలిగజేశారండి. ఈ ప్రార్థనల వల్ల మేము ఏమీ విసుగు చెందలేదు. నిజంగా మా ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరుచుకున్నాము. మరి రాబో దినాల్లో మరి దైవ సేవకుల ద్వారా అనేక విజ్ఞాపన ప్రార్థనలు మరి మా సంఘంలో జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మరి నేను మధ్యరాత్రి ప్రార్థనకు వచ్చి 2 గంటల వరకు నిద్ర లేకుండా ఉండి ఉదయాన్నే నేను డ్యూటీకి వెళ్ళగలనా అనుకున్నాను. కానీ అసలు ఏ మాత్రం అలసట లేకుండా మా పనులన్నీ మేము చక్కగా చేసుకుంటూ దేవుని మనం పరిచయమండి. మరి అవకాశం మాకు ఇచ్చినందుకు మరి ఒకసారి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లాస్ట్ ఇప్పుడు అందరి చోటు నేను ప్రార్థన చేయించుకుని వెళ్తాను. ఇప్పుడు అలాగే ప్రార్థన చేయించుకుని నాకు బాగా జబ్బలాగేస్తుంది, నేను బోర్డు కూడా రాయలేకపోయానని ప్రార్థన చేయించుకున్నానండి. అలాగే చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక అసలు జబ్బ అసలు ఎలా తగ్గిందో నాకే అర్థం కాలేదు. అసలు దేవుడు నిజంగా మా సేవకులు నాకు ఇచ్చిన ఉపవాస ప్రార్థన అంటే నిజంగా నేనైతే ఉండలేమో అని అనుకున్నాను. కానీ నిజంగా ఈ రోజు కూడా నేను సాయంత్రం 4, 5 ఆ సమయంలో చాలా బలహీన అయిపోయింది. అయితే నేను అనుకున్న ప్రభువా, నా సేవకులు పెట్టిన ఆ సన్నిధి ప్రార్థనలో ఈరోజు మాకు ప్రత్యేకంగా మాకు ఇస్తున్నారని ఆ ఇచ్చేదాన్ని మేము అందరం తీసుకోవాలి, ఆ ప్రార్థనలో నేను పాల్గొవాలని ఎంతో నేను మంచం మీద పడుకుని నేను ప్రార్థన చేసుకుని ఉన్నానండి. నిజంగా 1 గంటలోనే నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు దేవుడు. నాకు ఇట్టి స్వస్థత నాకు ఇచ్చారు. అలాగే మా సేవకులు కూడా మా కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నారు. వచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. సంఘం అంతా కూడా నిజంగా ఈ దినంలో నేనైతే మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, సేవకులైతే ఏదో బల్లారంగా ద్రాక్షరసము ఇవి ఇస్తున్నారు. అవి ప్రతి ఒక్కరు సంఘం ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు బలహీనలై ఉన్నారండి. అయితే అందరూ కూడా ఇది తీసుకొని స్వస్థత పొందాలి, అందరూ నిత్యరాజ్య వారసులు అవ్వాలి కదా, ప్రతి ఒక్కరు సిద్ధపడి ఉండాలి అన్న ఆశతో నిజంగా నేనైతే మధ్యాహ్నం
ప్రార్థన చేసుకొని ఉన్నాను. నిజంగా వచ్చిన సహోదరులందరూ కూడా వందనాలు. నిజంగా నేను మందిరంలో అడుగు పెట్టగానే దీవెన జరగ గారు అన్నారు, అమ్మ మనందరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు నిజంగా నాకు చాలా కన్నీళ్ళు వచ్చింది. ప్రభువా నాకు ఇంత ధన్యత ఇచ్చావా, నీతిమంతులతో కలిసి ప్రార్థించే ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలండి. నిజంగా నేను వారితో కలిసి అక్కడ నిలబడి నేను ప్రార్థన చేసినప్పుడు నిజంగా నేను దేవుని ఎంతగానో నేను స్తుతించానండి. ఇటు సమయం నాకు ఇచ్చిన దేవునికి వందనాలు, దేవునికి వందనాలు. ఈ సాక్షి దేవుడికి